టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి ఇంపార్టెంట్ మోడల్ ఒకటి డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్గా రైల్వేలో అడిగిన మోడల్స్ క్వశ్చన్స్. ఓకేనా, ఇది ఆల్రెడీ సార్ట్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది, 1 minute అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు మీకు అది క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎందుకు వస్తుంది ఏంటండి, షార్ట్ కట్ మెథడ్లో యూజ్ చేద్దాము, అలాగే నార్మల్గా ఫార్ములా వేజ్ కూడా చేద్దాం. ఓకేనా, క్వశ్చన్ ఒక చూడండి. ఏ అండ్ బి స్టార్ట్ డ్రైవింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ and go towards point y. X and y are 60 km apart. A speed is 4 km per hour less than that of B. B after reaching y returns and meets A at a point 12 km away from y. Find the speed of A. చూడండి, ఇక్కడ మనకి వీడు ఏమని ఇచ్చాడు అంటే, ఒక ఎక్స్ నుంచి వై అనే ఒక ప్లేస్కి మధ్య దూరము 60 కిలోమీటర్లు, 60 కిలోమీటర్స్. సో ఎక్స్ నుంచి ఏ అనేవాడు అలాగే బి అనేవాడు కూడా స్టార్ట్ అయ్యి బి ఇలా వై వైపు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే, ఏ అనేవాడి స్పీడ్ అనేది బి కంటే 4 km/h, 4 kmph తక్కువట. అంటే వీడికంటే వీడు తక్కువ. ఎంత తక్కువ? 4 km/h. సో వీడి కనుక 10 ఉంటే వీడు 6 ఉంటాడనమాట. అంటే వీడి ఎక్స్ అయితే ఎక్స్ మైనస్ 4. ఒకవేళ ఈడే ఎక్స్ అంటే వీడి కంటే వీడు తక్కువ కాబట్టి వీడికంటే వీడు ఎక్కువ కదా, వీడు ఎక్స్ అనుకుంటే వీడు ఎక్స్ ప్లస్ 4 అవుతాడు అనమాట. అలా సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది మనకి 4 kmph ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఇద్దరు స్టార్ట్ అయ్యారు ఒకసారి. అయితే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఏ అనేవాడు వెళ్తున్నాడు, బి అనేవాడు వైకి చేరుకొని మళ్ళా వెంటనే రిటర్న్ కూడా వచ్చేస్తున్నాడు. రిటర్న్ వస్తూ ఉంటే ఒక ప్లేస్ దగ్గర ఏని కలిశాడు ఇక్కడ. సో ఇక్కడ ఎలా ఏ వస్తూ ఉన్నాడు, ఇంకా బి అనేవాడు వై వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఇక్కడ కలిశాడనమాట. సో ఇలా ఏ వెళ్తుంటే బి వెళ్ళి వెనక్కి వస్తున్నాడు. సో ఇక్కడ నుంచి వైకి దూరము 12 కిలోమీటర్లని ఇచ్చాడు. ఓకేనా, అంటే ఏ అనేవాడు ఇక్కడ వరకే వెళ్ళాడు, బి అనేవాడు వై వరకు 60 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళా 12 కిలోమీటర్లు వెనక్కి వచ్చాడు. మొత్తం ఎంత? 72 కిలోమీటర్లు జర్నీ చేశాడు బి అనేవాడు. ఎక్స్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వెళ్ళాడు. అంటే 60లోంచి 12 తీసేస్తుంది ఎంతండి? 48 కిలోమీటర్లు మాత్రమే ఏ అనేవాడు జర్నీ చేశాడు. అర్థమైందా? సో ఏ అనేవాడు ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ ఎంతండి? ఏ డిస్టెన్స్ ట్రావెల్ ఓకే 48 కిలోమీటర్లు వెళ్ళాడు. బి అనేవాడు ఎంత వెళ్ళాడండి? బి డిస్టెన్స్ ట్రావెల్ ఎంత మనకి? 60 + 12. 60 వెళ్ళిపోయి వై వరకు మళ్ళీ వెనక్కి 12 వచ్చాడు. మొత్తం ఎంత? 72 కిలోమీటర్లు జర్నీ చేశాడు అనమాట. ఓకేనా, అర్థమైందా? చూడండి, ఏ అనేవాడు 48 కిలోమీటర్లు వెళ్ళాడు, బి అనేవాడు మొత్తం 72 కిలోమీటర్లు జర్నీ చేశాడు. సో ఇప్పుడు వీడు అడిగింది ఏంటంటే, ఏ స్పీడ్ ఎంత? సో వీడు స్లోగా వెళ్తున్నాడు కదా, వీడి స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడండి. ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను. సో షార్ట్ కట్ కావాలంటే అది చేసుకోవచ్చు. ముందు చూద్దాం, షార్ట్ కట్ చేసేద్దాం ముందు. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ట్రావెల్ చూసినట్లయితే మనకి ఏ మరియు బి ఉన్నారు కదా. సో ఏ అనేవాడు ఎంత వెళ్ళాడండి? 48 కిలోమీటర్లు వెళ్ళాడు, అంతేనా? బి అనేవాడు 72 కిలోమీటర్లు వెళ్ళాడు. సో మనకి ఇది డిస్టెన్స్ రేషియో తీసుకుంటే మనకి స్పీడ్ రేషియో కావాలి. సో మనకి స్పీడ్ రేషియో కావాలి. సో మనకి నార్మల్గా డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఇంటూ టైం, అంతేనా? చూడండి, ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే మీకు అన్నీ గుర్తుండిపోతాయి. డిటిఎస్. ఓకేనా, డిస్టెన్స్ కావాలి అంటే స్పీడ్ ఇంటూ టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. ఆల్రెడీ మనం టైం స్పీడ్ డిస్టెన్స్ గురించి ఫుల్ అంత వీడియో చేసాం చాప్టర్. సో అప్పుడు క్లియర్గా చెప్పాను. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి డిస్టెన్స్ అనేది స్పీడ్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. సో డిస్టెన్స్ పెరిగితే స్పీడ్ పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే డిస్టెన్స్ పెరుగుతుంది, అలా అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి స్పీడ్ కూడా సేమ్ అవుతుంది అనమాట. సో ఇది స్పీడ్ రేషియో ఇప్పుడు మనం తీసుకుంటే 48:72. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 24 2 48, 24 3 72. సో స్పీడ్ రేషియో ఎంత వచ్చిందండి? 2:3 వచ్చింది, అంతేనా? సో 2:3 అంటే వీడు ఫర్ ఎగ్జాంపుల్ 2x అనుకుంటే వీడు 3x అవుతాడు అనమాట వీడి స్పీడ్. ఓకే, ఏ యొక్క స్పీడ్ 2x అనుకుంటే బి యొక్క స్పీడ్ 3x అవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 3x - 2x అంటే ఎంత? 3x - 2x అంటే ఎంతండి? x అవుతుంది. కానీ మనకి వాడు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 4 km/h ఇచ్చాడు, అంతేనా? సో x = 4 kmph అనమాట. సో ఇప్పుడు ఏ యొక్క స్పీడ్ కావాలంటే 2x. సో ఒక x 4 అయితే 2xలు ఎంత అవుతాయి? 8 అవుతుంది. ఇది ఎంత అవుతుందండి? 8 kmph అవుతుంది, అంతేనా? అదే 3x అయితే 3x 3 4
12 అవుతుంది. అంతేనా? ఎవరిది కావాలంటే వాడిది ఈ విధంగా కనుక్కోవచ్చు, ఇలా చేయొచ్చు. ఓకేనా? ఇది మెథడ్ 1. ఓకేనా? ఇలా కాకుండా నార్మల్గా ఇప్పుడు చూద్దాం. నార్మల్గా ప్రాసెస్ ఫార్ములా ప్రకారం అందరూ చేస్తారు, అలా చేద్దాం అనుకుంటే చూడండి. ఇప్పుడు ఇది డిస్టెన్సు, ఏ ట్రావెల్ చేసింది, బి ఏమో వెళ్ళి వచ్చాడు. అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏమని చూడండి, కొంత టైంలో కదా, కొంత టైంలో ఏ అనేవాడు ఇక్కడ వరకు వెళ్తే బి అనేవాడు వెళ్ళి ఇక్కడికి వచ్చేసాడు. అంటే ఇద్దరు ట్రావెల్ చేసిన టైం అనేది సేమ్ టైంకి కదా కలిశారు, ఒక టైంలో కలిశారు. సో ఇక్కడ మనకి టైం అనేది ఇద్దరికి కూడా సమానము. సో టైం ఫార్ములా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో మనకి టైం కావాలి కదా, సో టైం కావాలంటే ఏంటండి, డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇద్దరిది టైం సేమ్ కాబట్టి మనకి d1s1 = d2s2 అనమాట. సో ఏదైతే మనకి కామన్గా ఉందో ఆ ఫార్ములా రాసుకుంటే ఈ విధంగా రెండింటికి సరిపోతుంది అనమాట. సో d1 అంటే ఏది యొక్క డిస్టెన్స్ ఎంత, 48. మరి వాడి స్పీడ్ నీకు తెలియదు కదా, సో ఏ యొక్క స్పీడ్ మనకి తెలీదు. సో మనం ఎక్సో వియో అనుకుందాం సపోజ్ స్పీడ్ని, లేదా ఎస్ అనుకోండి మీ ఇష్టం. ఓకే, ఎస్ అనుకుందాం. సో D2 అంటే బి మనకి ఎంత దూరం వెళ్ళాడు, బి 72 కిలోమీటర్లు వెళ్ళాడు. సో ఆడి స్పీడ్ ఎంత అవుతుందండి, ఏ అనేవాడిది ఎస్ అనుకుంటే వీడికంటే ఎక్కువ 4 ఎక్కువ కాబట్టి s+4 అవుతుంది కదా. సో ఇక్కడ మనకి s+4 అవుతుంది వీడి స్పీడ్. ఓకే, d1s1 d2s2 ఇది ఏ యొక్క డిస్టెన్స్ ట్రావెల్డ్ వాడి స్పీడు, బి యొక్క డిస్టెన్స్ ట్రావెల్డ్ వాడి స్పీడ్ అనమాట. సో ఇది సాల్వ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇలా డైరెక్ట్ కొట్టచ్చు, 24 2 48, 24 3 72. క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి, 2 × s+4 2s, 2 × 4 8, 2 × s 2s 2 4 8, s × 3 3s. అంతేనా? సో ఇప్పుడు ఈ 2s అటు పంపించేస్తే s = 8 అవుతుంది. s = ఎంత, 8. s అంటే ఏంటి, s మనకి ఏ యొక్క స్పీడ్. ఓకేనా? 8 వచ్చింది. b కావాలంటే వాడికంటే 4 ఎక్కువ కాబట్టి 8 + 4 12 అయిపోయిందా? సో ఇలా మీరు చేసుకున్నా పర్లేదు, లేదా ఇందాక చెప్పాను కదా, సో అలా రేషియోలు తీసుకొని చేసుకున్నా పర్వాలేదు అనమాట. ఓకే, అర్థమైంది కదా? సో ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఈక్వల్ అనుకుంటే, ఇద్దరికి కామన్ పాయింట్ ఉంటే డిస్టెన్స్ ఫార్ములా వేసుకోవాలి, లేదు అనుకుంటే మనం టైం ఈక్వల్ అనుకుంటే టైం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేమ్ మోడల్ ఇంకోటి చెప్తాను, ఒకసారి చూడండి. సచిన్ అండ్ అనిల్ స్టార్టెడ్ వాకింగ్ ఎట్ ద సేమ్ టైమ్ టువర్డ్స్ కల్కా విచ్ ఈస్ 50 km away from Chandigarh. The speed of Sachin is 6 km/h less than that of Anil. Anil reaches Kalka and immediately starts walking back to Chandigarh. On the way, he meets Sachin at a distance of 20 km from Kalka. Find the speed of Sachin. ఓకేనా? ఇక్కడ చూడండి, సేమే ఇక్కడ కూడా. ఇక్కడ ఇది చండీగఢ్, ఇదేమో కల్కా. ఓకేనా? ఇది చండీగఢ్, ఇది కల్కా. ఇప్పుడు సచిన్ అలాగే అనిల్ అనే ఇద్దరు ఉన్నారు. ఈ దూరం మనకి 50 కిలోమీటర్స్ ఇచ్చారు. సచిన్ స్పీడ్ ఏమో అనిల్ కంటే మనకి 6 తక్కువ అంట. సో సచిన్ మనం తక్కువ అంటే సచిన్ కంటే అనిల్ 6 ఎక్కువనే కదా. సో ఇక్కడే మనం స్పీడ్ మీరు డైరెక్ట్గా రాసుకుందాం. సచిన్ స్పీడ్ మనం ఎస్ అనుకుందాం, అనిల్ ఏమో s+6 అవుతుంది. ఓకేనా? ఈ స్పీడ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమిచ్చాడు, అనిల్ అనేవాడు కల్కా వెళ్ళిపోయి మరలా వెనక్కి వస్తుంటే కల్కా నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కలిశారట. అంటే సచిన్ అనేవాడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాడు, అంటే మొత్తం 50, ఇది 20 తీసేస్తే 30. అంటే ఇప్పుడు సచిన్ అనేవాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, 30 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అలాగే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు, మొత్తం 50 వెళ్ళి మళ్ళీ వెనక్కి 20 వచ్చాడు, అంటే 70 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అంతేనా? సో ఇక్కడ చూడండి, మనకి డిస్టెన్స్ ట్రావెల్ వచ్చింది కదా. మనకి ఇప్పుడు సచిన్ యొక్క స్పీడ్ అడిగాడు. ఇక్కడ కూడా సేమ్ మనకి సచిన్ అనేవాడు ఇక్కడ వరకు వెళ్ళేలోపు అనిల్ అనేవాడు కల్కా వెళ్ళి వెనక్కి వచ్చాడు. ఇద్దరు సేమ్ టైం, ఒక టైంకి ఇక్కడ కలిశారు. సో ఇక్కడ కూడా టైం మనకి ఈక్వల్ కాబట్టి టైం = d1/s1 = d2/s2 సేమ్. ఓకేనా? ఇప్పుడు d1 ఎంత, 30 సచింది. ఆడి స్పీడ్ ఎంత మనకు తెలీదు, s1. ఓకేనా? ఇప్పుడు d2, ఓకే s1 s ఏదో ఒకటి. d2 డిస్టెన్స్ ఇది ఎంత, 70. మరి s2 వీడిదంతా, వీడి స్పీడ్ s+6. ఇప్పుడు కూడా సేమ్, ఈ 0 0 క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ చూడండి 3/s 7/s+6 ఉంది. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 × s+6, 3 × s 3s + 3 × 6 18. అంతేనా? s × 7 7s. ఇప్పుడు ఈ 3s నడి పంపించేస్తే
ఈ 7s 3s 7s మైనస్ 3s అంటే 4s ఈక్వల్ టు 18 అవుతుంది. అంతేనా? 4s ఈక్వల్ టు 18 అవుతుంది. సో s ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 18/4 అంటే 2 2 4 2 9 18 2 1 2 4.5 అంటే 4.5 kmph. ఎంత? 4.5 km/h. ఎవరిది? సచిన్ స్పీడ్. వీడిది కావాలంటే ఇంకొక 6 కలుస్తుంది, 10.5 10.5 అవుతుంది. ఓకేనా? ఎలా చేయొచ్చు? లేదా ఇందాక చెప్పినట్టు మనం షార్ట్కట్లో చేద్దాం అనుకుంటే చూడండి, మనకి ఇక్కడ వరకు సేమ్ డిస్టెన్స్ మనకి ఎవడు? సచిన్, అనిల్ అని ఇద్దరు ఉన్నారు. డిస్టెన్స్ మనకి ఎంత? వీడేమో 30 వెళ్ళాడు, వీడేమో 70 వెళ్ళాడు. సో స్పీడ్ రేషియో సేమ్ వస్తుంది, 30:70. మనం సింప్లిఫై చేసుకుంటే 3:7 అంతే కదా. సో వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? మనకి 4 పార్ట్స్ వచ్చింది. ఓకేనా? కానీ స్పీడ్ డిఫరెన్స్ ఎంత మనకి? 6 kmph. అంతేనా? 4 పార్ట్స్ 6 kmph. అయితే మనకు కావాల్సిన సచిన్ అడిగాడు, మనకి 3 పార్ట్లు కావాలి. 4 పార్ట్లు 6 అయితే 3 పార్ట్లు ఎంత? 3 పార్ట్లు ఎంత అవుతుందండి? 6 × 3/4 అవుతుంది. అంతేనా? ఇక్కడ ఒక పార్ట్ కావాలంటే ముందు 6/4 అవుతుంది, తర్వాత 3 పార్ట్ కావాలి × 3 అవుతుంది. సరిపోయిందా? ఇప్పుడు చూడండి, 2 3 6 2 4 3 3 9/2 అంటే 4.5. సో ఎలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, ఇది మీ ఇష్టం. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా ఫార్ములా చేసుకోవచ్చు, లేదా ఇలా షార్ట్కట్ ఇది గుర్తుపెట్టుకొని, ఇది ప్రతి చాప్టర్లో కూడా యూజ్ అవుతుంది ఈ రేషియో టైపు. సో అలా చేసుకున్నా పర్లేదు, ఈ మాకు గుర్తుండవు అనుకుంటే మీరు ఈ విధంగా చేసుకున్నా పర్లేదు. ఓకే, షార్ట్లో మనకి 1 minute టైంలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదండి. అందుకే అందులో జస్ట్ మీకు ఫాస్ట్గా చేయడం కోసం ఫాస్ట్గా చెప్పేస్తాము. ఇలా ఫుల్ లెంత్ వీడియోస్ కావాలంటే మీ ఇంట్రెస్ట్ బట్టి, మీరు ఎక్కువ చూస్తూ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటే ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తూ ఉంటాను, లేదంటే ఆ విధంగా షార్ట్స్లో మీకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.